భారత సుప్రీంకోర్టు కోవిషీల్డ్ మరియు కోవాక్సిన్లపై తమ యొక్క ఆదేశాలను జారీ చేసింది ఈ నెల 10వ తేదీ నాడు. ఏమని ఆదేశాలు జారీ చేసింది? కోవిషీల్డ్, కోవాక్సిన్ దుష్ప్రభావాల వలన మరణించినటువంటి వాళ్ళైనా కానీ వారి కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలి. ఆయా కంపెనీలకు సంబంధించి లక్షలాది మంది భారతదేశంలో కోవిడ్లో చనిపోయారు. గంగా నదిలో ఆ శవాలను కట్టెల ఖర్చు ఎందుకు అనుకున్నారు, లేకుంటే ఆ యొక్క ప్రాణ భయము, భీతియో, కానీ గంగా నదిలో తేలినటువంటి శవాల సంఖ్య దేశవ్యాప్తంగా చూసినట్లయితే ప్రభుత్వ లెక్కల ప్రకారమే 5,33,847 మంది. కనీసానికి ఈ సంఖ్యకు 4 రెట్లు ఎక్కువ మంది చనిపోయారు. అయితే ఇక్కడ చనిపోయినటువంటి వాళ్లకు కంపెన్సేషన్ ఇవ్వాలని చెప్తున్నది. కంపెన్సేషన్ ఇవ్వడానికి గల కారణాలు ఏమిటి అని కనుక చూసినట్లయితే ఈ 2 కంపెనీలు ఒక్కసారి చూద్దాము. ఈ 2 కంపెనీలు సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వాళ్ళు తయారు చేశారు. అనగా కోవిషీల్డ్ యొక్క మ్యానుఫ్యాక్చరర్స్ సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఓనర్ సైరస్ పూనవాలా. వీళ్ళ యొక్క కంపెనీ యొక్క వర్త్ 1,92,000 కోట్ల ఆస్తి పరులు అనగా ఈ యొక్క కంపెనీ. అట్లాగే కోవాక్సిన్ కి సంబంధించి భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ ఈ సంస్థ నిర్మించింది. దీని యొక్క నెట్వర్త్ మార్కెట్ వాల్యూ 4,200 కోట్లు. అయితే ఈ కంపెనీలను ఖచ్చితంగా బాధ్యత వహించాలని ఎందుకు సుప్రీంకోర్టు చెప్పలేకపోయింది అంటే, ఇవాళ సుప్రీంకోర్టు దుస్థితి ఎంతవరకు ఉంది అంటే, కుక్క కాటు వలన జరిగినటువంటి ప్రాణ నష్టాలకు కూడా పరిహారం చెల్లించలేని దుస్థితికి దిగజార్చబడినటువంటి ఈ భారతదేశం యొక్క సుప్రీంకోర్టు ఇప్పుడు ఎవరి కోసం పనిచేస్తుంది? ఇటు కంపెనీల పొరపాటు వలన లక్షలాది మంది చనిపోయారు అని సుప్రీంకోర్టుకు ఎంత విన్నవించుకున్నా, ఎంత మంది డాక్టర్లు ఈ యొక్క కోవిడ్ వ్యాక్సినేషన్ సరైన విధానం కాదు అని చెప్పినా కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వము పళ్ళాలు తాళాలు కొట్టించి ఆ యొక్క కోవిడ్ కాలాన్ని వెళ్ళబుచ్చినారే, కానీ దాని వలన చనిపోయినటువంటి వాళ్ళ పట్ల ఇప్పటి వరకు కూడా శాస్త్రీయమైనటువంటి ఎంక్వైరీ లేకుండానే ఈ కేసును ఎందుకు నిర్వహించినట్టు? సిబిఐకి ఈ కేసు ఇవ్వవచ్చు కదా, లేకుంటే మెడికల్ సంస్థలకు. అయినా కూడా ఈ యొక్క కోవాక్సిన్ వలన కానీ, కోవిడ్ షీల్డ్ వలన కానీ, ఇంకా ఇతర కంపెనీల వలన కానీ జరిగినటువంటి ప్రాణ నష్టానికి అసలు వాస్తవంగా ఈ కోవిడ్ కు ఈ వ్యాక్సినేషన్ అవసరమా అనే ప్రశ్నకే వస్తే, అప్పుడు కోవిడ్ కాలంలోనే విపరీతమైనటువంటి చాలా మంది దీంట్లో ఉన్నటువంటి ఎక్స్పర్ట్స్ అవసరం లేదు అని చెప్పినా కూడా ప్రభుత్వం బలవంతంగా ఇప్పించింది. కాబట్టి ఇన్ని లక్షల మంది హత్యలకు సుప్రీంకోర్టే కాదు, భారతదేశ ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ఇందుకు సంబంధించినటువంటి కరెక్ట్ గైడ్ లైన్స్ ను ఫామ్ చేయాలి అని సెంట్రల్ గవర్నమెంట్ ఆదేశించింది, కానీ గవర్నమెంట్ చేయదు.